హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియనమ్మ విజయరాణి. మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది, తమిళ్ చూస్తే తెలిసే ఉంటుంది. గజిబిజి వంటలు అనే వీడియోతో వచ్చాను. ఇక్కడ మేమైతే ఎవరెవరు ఉన్నాము ఛాలెంజ్లు అనేది చెప్తాను. వంటలక్క పద్దు, పద్మావతి ముగ్గురు నేను నలుగురు ఉన్నామండి. ఫస్ట్ వచ్చేసి పద్మావతి పెట్టింది. పద్మావతి వచ్చేసి వంటలక్కకి ఇచ్చింది, వంటలక్క నాకు ఇచ్చింది. నవ్య ఏమిచ్చింది అంటే గనక నన్నైతే పచ్చిమిరపకాయలు వాడకుండా కొబ్బరి వేసి ఏదైనా ఒక ఫ్రై చేయమంది. ఈ వీక్స్ అంతా ఫ్రైలతోనే వచ్చేసాం కదా. నేను కొబ్బరి వేసి పచ్చిమిర్చి వాడకుండా ఏం ఫ్రై చేశాను ఏంటి అనేది మీకు తెలియాలంటే వీడియో చివరి దాకా చూస్తే మీకే తెలుస్తుంది. ఏం ఫ్రై చేశాను, ఎలా చేశాను, ఏంటి, అది ఎలా ఉంది, ఎవరు టేస్ట్ చేశారు, ఏం చెప్పారు అనేది మీకు తెలియాలని ఉంది కదా. మళ్ళీ నేను ఈ ఛాలెంజ్ ఎవరికి ఇస్తాను, నేను వేసిన వాటిల్లో ఏమి ఇస్తున్నాను అనేది చూడాలంటే వీడియో చివరిదా చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎవరికి ఇచ్చాను ఏంటి అనేది. ఓకేనా, వీడియో చూసేసేయండి, మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. వచ్చేసి నేను మిక్సీ జార్ తీసుకొని చిన్నులపాయలు వేసానండి. చిన్నులపాయలు చూసారు కదా, కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో చిన్నులపాయ ఎక్కువ వాడటం మంచిదే. ఇక్కడ వచ్చేసి కొబ్బరి పొడి తీసుకుంటున్నాను. కొబ్బరి పొడి వచ్చేసి 3 స్పూన్స్ పెద్ద స్పూన్లో తీసుకున్నాను, ఎందుకంటే ఈ కారం అన్ని ఫ్రైలకి యూజ్ అవుతుంది. కోకోనట్ పౌడర్ చూసారు కదా, నేను చెప్పాను కదా కొబ్బరి పొడి తీసుకున్నానని. నేను ఇప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేసి మీకు చూపించాను. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వాడొద్దు కదా, నేను పచ్చిమిర్చి వాడకుండా కొబ్బరి పొడి వాడమంది కొబ్బరి పొడి వాడుతున్నాను. ఉప్పు వేస్తున్నాను, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఉప్పు అనేది మనకి లేకపోతే ఎలాంటి టేస్ట్ ఉండదు కదా. కారం వేసుకోవాలి. మనమైతే ఈ కారం అనేది చేసిన తర్వాత మీరు బాక్స్లో పెట్టేసుకుంటే కనుక, ప్లాస్టిక్ సీసాలు అట్లా సీసాల్లో కానీ అలా పెట్టుకుంటే కనుక 10 days వరకు హ్యాపీగా ఏ ఫ్రైకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను కారం వేసాను కదా, కారం మీకు టేస్ట్కి సరిపడ వేసుకోండి. ఎందుకంటే పొటాటో అనేటప్పుడు కారం కాస్త ఎక్కువే పడుతుంది, పొటాటో స్వీట్నెస్ ఉంటుంది కదా. ఇక్కడ పసుపు వేసాను, పసుపు కూడా ఎక్కువ వేసాను చూడండి, చూస్తున్నారు కదా. పసుపు వేసాను, చిన్నులపాయ వేసాను, కొబ్బరి వేసాను, కారం వేసాను, ఉప్పు వేసాను, పసుపు వేసాను. గుర్తుంచుకోండి ఏమేం వేసాను అనేది. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు నేనేం చేశాను అంటే పొటాటో పీసెస్గానే కట్ చేశాను, చూపిస్తున్నాను కదా. పీసెస్గా కట్ చేసి వడగిన్నెలో ఉప్పు వేసేసి కలిపేసి పెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇలా కలిపి ఒక 10 to 15 minutes పెట్టడం వల్ల దాంట్లో ఉన్న వేస్ట్ వాటర్ కానీ అలా పోయి మొత్తం ఆ వడగిన్నెలో నుంచి బయటకు వచ్చేసి ఆ ప్లేట్లోకి వాటర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆయిల్లో ఫ్రై చేయండి, చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు వచ్చేసి నేను నూనె బాండి పెట్టుకొని నూనె తీసుకోవాలి. నూనె మీకు ఎక్కువ వాడేవాళ్ళు, డీప్ ఫ్రై చేసేవాళ్ళు ఇలా చేసి డీప్ ఫ్రై చేస్తే బాగుంటుంది. నేనైతే కనుక డీప్ ఫ్రై చేయటం లేదు. ఎందుకు అంటే కనుక ప్యాన్ ఫ్రైయే చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అనేది కాస్త ఎక్కువే వేసుకోవాలి. ఎందుకు అనేది చెప్తాను. ఏంటి ఆయిల్ ఎంత ఎక్కువ వేసారనుకుంటున్నారా? తర్వాత మనం ఈ కారం కూడా ఫ్రై చేస్తాం కదండి, ఆ టైంలో సరిపోతుంది. మీకు ఇక్కడ పోపు కావాలంటే వేసుకోండి. నేనైతే పోపు వేయను, ఎందుకో పొటాటోకి నాకు అంతే, ఈ పొటాటోకి ఎండు కారం వేసే పొటాటోకి పోపు ఇష్టం ఉండదు. కాబట్టి ఇక్కడ ఎలాంటివి వేయట్లేదు, డైరెక్ట్ కొంచెం ఆయిల్ వేడైన తర్వాత నేను పొటాటో వేస్తున్నాను. ఆ వడగిన్లో నేను వేసాను కదా, ఉప్పు కలిపి 15 minutes ఉంచాను కదా, అదే పొటాటో ఇక్కడ తీసుకున్నానండి. చూడండి, ఆ పొటాటో పెద్ద పెద్ద ముక్కలుగానే తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఉప్పు వేసాం కాబట్టి దాంట్లో ఉన్న వేస్ట్ వాటర్ పోయి తొందరగానే ఫ్రై అవుతుంది. మీకు అది ఒక టిప్ లాగా యూజ్ చేయొచ్చు. మీకు త్వరగా పొటాటో ఫ్రై అవ్వాలంటే ఈ విధంగా ఉప్పు కలిపేసి 10 to 15 minutes పక్కన పెట్టేస్తే కనుక మీకు త్వరగా ఫ్రై అవుతుంది. ప్లస్ కలర్ కూడా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు వెయ్యగానే ఒక్కసారి ఆయిల్ అంతా పొటాటోకి పట్టేటట్టు తిప్పుకోండి. చూసారు కదా, నేను మిక్సీ ఇందాక చూపించాను కదా, ఇలానే మిక్సీ వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా పొడి పొడిగా మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు పొటాటో అనేది ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, మనకి త్వరగా ఫ్రై కూడా అవుతుంది. చూసారు కదా ఎంత బాగా కలర్ వచ్చిందో, ఎంత బాగుందో. మీకు కుక్ అయిందో లేదో నేను చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 10 minutesలో కుక్ అయిపోయింది. చూసారు కదా, మనకు అంత పెద్ద ముక్కలు కుక్ అవ్వవు అనేది అస్సలు డౌట్ ఉండదండి అలా ఉప్పు కలపటం వల్ల. ఇప్పుడు మనకు కావాల్సినంత కారం ఆ పొడి వేసేసుకోండి. మనం ఇప్పుడు మిక్సీ వేసిన పొడి ఉంది కదా, ఆ పొడి వేసుకోండి. ఆ పొడిలో నేను వేసినవన్నీ మీరు ఆల్రెడీ ఫస్ట్ చూసారు. ఒకవేళ గుర్తులేకపోతే ఒకసారి చూడండి. ఇది వచ్చేసి వంకాయ ఫ్రైకి, బెండకాయ, దొండకాయ, పొటాటో అన్నిటికీ బాగుంటుందండి. ఒక ఫ్రైకి అని కాదు, ప్రతి దానికి
కారానికి ఈ పౌడర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కలిపేసుకొని సర్వ్ చేసుకోవడం. ఇది ఎవరు టేస్ట్ చేశారు అనేది చూసేసేయండి. రెసిపీ ఎలా ఉంది అనేది కామెంట్ చేసేసేయండి. ఓకేనా? ఓకే, టేస్ట్ ఎవరు చూసారో చూసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. ఓకే సుధాకర్ గారు, అది మంట ఇచ్చింది. మనం బంగారు తల్లి. ఓకే, మనం బంగాళదుంప ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు ఎండుకారం వాడం, పచ్చికారంతోనే చేస్తాం. ఆమెగారు ఏంటి ఏకంగా ఎండుకారం పచ్చిమిరకాయలు వాడటానికి వీలు లేదు, కొబ్బరి పొడి ఎండుకారం వేసి చెయ్యమంది. నేను ఎలా చేశాననే కొబ్బరి పొడి వేస్తే ఏదైనా టేస్ట్ బాగానే ఉంటుంది. మనం ఫస్ట్ టైం ఇలా అంటే కొబ్బరి పొడి. బంగారు తల్లి, నువ్వు కూడా నా మీద ప్రయోగం చేపిస్తున్నావు. సరే, సుధాకర్ గారికి ఎందుకు పెడుతున్నాను చాలా మందికి డౌట్ వస్తుంది. ఆయన తిన్నాక ఆయనకి ఏం కాకుండా ఉంటే నేను తిందాం అనుకుంటున్నాను. బాగుంది, టేస్ట్ బాగుంది, నిజంగా రియల్ గా చాలా బాగుంది. పచ్చి వాసన కానీ ఇలాంటి చిన్నులపై టేస్ట్ కానీ. ఎందుకంటే మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అక్కడ చిన్నులపై అనేది మీరు అనుకోవచ్చు, ఏంటి అక్క ఎక్కువ వేసింది అనుకోవచ్చు. చిన్నులపై ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువ తినడం చాలా మంచిది. పసుపు చిన్నులపై ఇలాంటివి కదా, అందుకని చేశాను. ఏం చెబుతారు చూసే వాళ్ళకి? ఏం చాలా బాగుంది టేస్ట్, ఆరోగ్యానికి మంచిది, చాలా బాగుంది. టేస్ట్ బాగుందా? దేంట్లోకి బాగుంటుంది? సైడ్ డిష్ గా బాగుంటుందా, స్నాక్ లా బాగుంటుందా, రైస్ లోకి? ఎందుకంటే కొద్దిగా ఇదిగా ఉంది కాబట్టి రైస్ లో టేస్ట్ వస్తుంది, బాగుంటుందా? ఓకే, ట్రై చేయొచ్చు అందరూ. చేశాక ఏం చెబుతారు? సబ్స్క్రైబ్ గానీ ఇట్లాంటివి అడగరేంటి నా ఛానల్లో? అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లుంది చూసి రెసిపీలు అవి ఎట్లున్నాయి, అట్లాగే సుధాకర్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. నా ఛానల్ నేను అడుగుతుంది. మీతో పాటు నాది కూడా, ఏది నాది అసలు వీడియోలు ఎవరు సరిగ్గా చూడట్లేదు, దయచేసి చూడండి కొద్దిగా. మంట చెప్పే వంట బాగానే ఉందంటారు, మంట బాగానే చెప్పింది అంటారు, మనకి తినచ్చు మంట. ఓకే, మీ అన్నయ్య ట్రై చేశారు మంట. ఓకే, చూసేశారు కదా ఏం చేశాను. పొటాటో ఫ్రై చేశానండి. ఎప్పుడు నేను పొటాటో ఫ్రైలో ఎండు కారం అసలు వాడనండి, ఎప్పుడు పచ్చిమిరపకాయలతోనే పొటాటో ఫ్రై చేస్తాను. ఎందుకంటే నాకు అదంటే చాలా ఇష్టం. పచ్చిమిర్చి పొటాటో ఫ్రై నాకు చాలా బాగుంటుంది. కారం వాడకుండా ఓన్లీ ఉప్పు వేసి నేను చేస్తాను. పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసేస్తానని నేనైతే ఇప్పుడు అలా చేస్తాను. ఇలా ఫస్ట్ టైం చేశాను. విడిగా స్నాక్ కింద అయితే చాలా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి అనేటప్పటికి ఎందుకో నాకు అలవాటు లేకపోవటం వల్ల ఏమో నాకు అలా అంతా అనిపించదు. కానీ బాగుందండి, తినచ్చు, తినడానికి బాగుంది. నెక్స్ట్ నేను ఏమేమి వాడాను అక్కడ అనేది మీరు చూసేశారు కదా. ఏం వాడాను? చిన్నులపై వాడాను, కొబ్బరి వాడాను, ఇవన్నీ వాడాను. పద్దుకి ఏమిద్దాం, పసుపు కూడా వాడానండి, గుర్తుందా మీకు? దాంట్లో పసుపు కూడా వేసాను మిక్సీ వేసేటప్పుడు. పద్దుకి నేను ఏమిద్దాము అనుకుంటున్నాను అంటే గనక, నేను చిన్నులపై వాడాను కదా, చిన్నులపై కారం వేసాను, కొబ్బరి చిన్నులపై కారం వేసాను. అయితే నేను అనుకుంటున్నాను చిన్నులపై వెయ్యకుండా కారం ఏ కారమైనా వాడేసే పద్దు, ఎండు కారం కానీ పచ్చికారం కానీ అది నీ ఇష్టము, నేను ఏది అని అయితే నేను చెప్పను. కానీ పసుపు ఉప్పు వేసి చిన్నులపై వేయకుండా ఫ్రై చేయి, నీకు నచ్చిన ఫ్రై చేసేసేయి. నేను ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నారా? పసుపు మెయిన్, ఉప్పు పసుపు వేయటం వల్ల ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో పసుపు చిన్నులపై చాలా హెల్ప్ చేస్తుందండి. ప్రతి ఒక్కరు ఏదో రూపంలో పసుపు చిన్నులపై తీసుకోండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. కాబట్టి నేనైతే ఇది చెప్పాను, పసుపు చిన్నులపై వాడేసి పద్దు రేపు సాయంత్రం ఏ ఫ్రై అయినా చేసి రేపు ఈవినింగ్ నీకు ఇష్టమైన టైంలో అనేది వీడియో పెట్టేసి, నేను టైం కూడా మెన్షన్ చేయను, నీకు నచ్చిన టైంలో ఈ వీడియో అనేది పెట్టేసి, ఈ వీడియో చూసిన తర్వాత స్టార్ట్ చేయి. నీకు ఏది కావాలనుకుంటున్నావో ఏంటనే చూసి చేసేసేయి. ఇంకా మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చారా, వస్తే పద్దు, పద్మావతి, నవ్య లింక్స్ కింద ఇస్తాను, చూడండి. వాళ్ళ ఛానల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ప్లస్ మా అందరి ఛానల్స్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఉంటుంది, బెల్ ఆల్ అని క్లిక్ చేస్తే కనుక మేము ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మా వీడియోలు చూడొచ్చు. లైక్ చేయండి, చాలా మంది లైక్ చేయటం లేదు, లైక్ ఫ్రీ అనండి. షేర్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లస్ కామెంట్ చేయండి, రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. సుధాకర్ గారు చెప్పారు కదా రెసిపీ బాగుందని, వీడియో చూసేశారు కదా, కాబట్టి మీరు కామెంట్ చేసేసేయండి. ఓకేనా? నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటి వస్తుంది. ఓకేనా? బై బై, టేక్ కేర్, అందరూ సేఫ్గా ఉండండి.